మనము తిన్నది కడుపులోనికి వెళ్తుంది, విన్నది హృదయంలోనికి వెళ్తుంది. అయితే విచిత్రం ఏంటంటే మనము తినినటువంటిది తిరిగి మరలా బహిర్భూమిలోనికి పోతుంది, కానీ మనం విన్నటువంటిది మాత్రం తిరిగి మనం తిన్న నోటంట బయటికి వస్తుంది. అయితే మనం ఏది వింటున్నామో అది హృదయంలో విత్తబడి, అది నాటబడి, అది ఎదిగి ఫలించి ఒక ఫలములాగా వస్తుంది బయటికి. దానిని బట్టి ఒక మానవుడు ఏం వింటున్నాడో, లేదంటే కంటి ద్వారా ఏం చూస్తున్నాడో, అంటే హృదయంలోనికి వెళ్ళేటువంటి మార్గాలు అన్నమాట ఇవి. చెవి ద్వారా వినడం ద్వారా, కంటి ద్వారా మనం చూడడం ద్వారా మనము హృదయంలోనికి కొంత పంపిస్తున్నాం. కడుపులోనికి ఆహారం పంపించినట్టుగానే మనము హృదయంలోనికి కొంత పదార్థాన్ని పంపిస్తూ ఉన్నాం. అయితే మనం పంపించేటువంటిది చెత్త, వ్యర్థమైన దాన్ని పంపిస్తున్నామా, లేదంటే ప్రయోజనకరమైనటువంటి దాన్ని, మంచి పదార్థాన్ని పంపిస్తున్నామా అనేటువంటిది మన నోరు చెప్తుంది అనమాట. యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నాడు అని అంటే, ఇదిగో నేను సాత్వికుడిని అన్నాడు ఆయన. అంటే ఆయన నోటి నుంచి సాత్వికముతో కూడుకున్నటువంటి మాటలు వస్తాయన్నమాట. ఆయన నేను దీన మనస్సు గలవాడిని అని చెప్పాడు ఆయన. మరి ఆయన దీన మనస్సు కలిగిన వాడైతే ఆయన మాటల్లో దీనమైనటువంటి మాటలు వస్తాయి. అలాగే ఎవరు తమ హృదయాల్లో నుంచి వచ్చేటువంటి మాటలను బట్టి వారు చెవుల ద్వారా ఏం విన్నారో, వారి కళ్ళ ద్వారా ఏమి చూసారో అనేటువంటిది ఈ నోరు చెప్తుంది. ఎందుకొరకు అంటే ఒక సామెత ఉంటుంది, తల్లి ఏం తిన్నదో పిల్ల చెప్తుంది. అంటే ఒక అప్పుడే కన్నటువంటి తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి పిల్ల, తల్లి ఏమేమి తింటుందో ఆ పాలు తాగుతున్నటువంటి పిల్ల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుందంట. అంటే ఆ చంటి బిడ్డ ఆ మల విసర్జన చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి మోషన్స్ కానీ విరోచనాలు అలాంటిది ఏదన్నా అవుతున్నప్పుడు ఎందుకు ఆ చిన్న బిడ్డకి అలాంటి మోషన్స్ అవుతున్నాయి అని అంటే తల్లి తీసుకున్నటువంటి ఆహారము. అలాగే ఈ రోజున మనం మాట్లాడేటువంటి ఈ మాటలు ఎదుటివారిని కొంతమందిని గాయపరుస్తూ ఉంటాయి, కొంతమందిని బాధపరుస్తూ ఉంటాయి, కొంతమందిని హింసిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అంటాడు కత్తిపోటు వంటి మాటలు అంటాడు సామెతల్లో అని. అంటే ఒక కత్తితో పొడిస్తే ఎలా బాధగా ఉంటుందో అలాంటి బాధల చేత కూడా మన మాటలను ఉపయోగించి ఈ రోజున మనం దాన్ని అంతగా గాయం చేయొచ్చు అన్నమాట. చూడండి ఎంత బలవంతుడు సంసోను, అంత బలవంతుడే తన యొక్క మాటల చేత విసిగించినటువంటి ఆ మాటల యొక్క విసుగుదనానికి బలవంతుడు కూడా, ఎంతో బలము కలిగిన వాడు కూడా విసుగుపోయి తన యొక్క బలములో తన బలము దేనిలో ఉన్నదనే చెప్పేశాడు అనమాట. అలాగా ఈ రోజున దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మీరు ఆలోచించండి. ఈ రోజున నీ నోటి నుంచి యేసుక్రీస్తు వారి వంటి మాటల్లాగా వస్తున్నాయా? ఎందుకొరకంటే ఆయన నోటి మాటలు విని చాలామంది ఏమన్నారంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి దయగల మాటలు విని అని రాయబడి ఉన్నది. అంటే మనం మాట్లాడితే ఎదుటివారికి దయ కలగాలి, మనం మాట్లాడితే ఎదుటివారికి ఆదరణ కలగాలి, మనం మాట్లాడితే ఎదుటివారికి సమాధానం కలగాలి, మనం మాట్లాడితే ఎదుటివారికి పరిశుద్ధత కలగాలి, మనం మాట్లాడితే ఎదుటివారికి విశ్వాసము కలగాలి, మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటివారికి క్రీస్తును గురించినటువంటి రాకడ నిరీక్షణ కలగాలి. ఇలాగా మనం మాట్లాడే మాటల్లో మనము ఏ విధమైనటువంటి ఎదుటివారికి మనకి నోటి మాట ద్వారా కలుగుతున్నదో అది మనం వింటున్న దాన్ని బట్టి, మనం చూస్తున్నటువంటి దాన్ని బట్టి నిర్ధారించబడుతుంది. కనుక మనం వినే దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి, చూసే దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మనుషుడు ఏమి విత్తునో దానిని కోయును అన్నట్లుగా మీరు ఏమి వింటారో దానిని మాట్లాడగలుగుతారు. కనుక ప్రభు యొక్క మాటలు వినండి, ప్రభు యొక్క వాక్యాన్ని చదవండి. నిశ్చయముగా మీరు ప్రభువులా మాట్లాడతారు, ప్రభువు వల్లే అనేకులకు ప్రయోజనకరంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.